హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో నేను ఈజీగా కాటన్ శారీస్ గంజి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ముఖ్యంగా కొద్దిగా ఏజ్డ్ పీపుల్ వాళ్ళకి ఉపయోగపడేటట్లు గంజి కార్చే పని లేకుండా ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో ఈజీ అండి. తక్కువ బట్టలు ఉన్నప్పుడు కానీ లేదా పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఒక్కరే ఉన్నప్పుడు గంజి కాంచి అది చల్లారబెట్టుకొని తీసుకెళ్ళి గంజి పెట్టడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి ఈ ప్రాసెస్. ఇక్కడ చూస్తున్నారు కదా, రివైవ్ అనేసి ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. మనం ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదు. మనం మామూలు గంజి పెట్టేటప్పుడు అయితే ఉడికించాలి, చల్లారి పెట్టుకోవాలి. ప్రాసెస్ అయితే ఎక్కువే ఉంటుంది, కానీ తక్కువ కాస్ట్ అయితే అది పడుతుంది. కానీ పెద్దవాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్పటికప్పుడు ఏ రోజు బట్టలకు ఆ రోజు గంజి పెట్టుకోవచ్చు, వేస్ట్ కాదు. అలాగే చాలా ఈజీ కూడా. ఇప్పుడు ఎలా పెట్టాలో చూద్దాము. ముందుగా మనము ఒక బకెట్ తీసుకొని 1 లీటర్ వాటర్ అయితే సరిపోతుందండి ఒక్కొక్క చీరకైతే. అదే డ్రెస్సులు అదైతే ఒక 1/2 లీటర్ అయితే సరిపోతుంది. అంటే బట్టలు మునిగేటట్లు చూసుకోవాలి, అంటే అంతా తడిసేటట్లు. డైలీ వేర్ అయితే ఒక మూత వేసి చక్కగా క్లాత్ అంతా తడిసేటట్టు చూసుకొని, నేను ఇక్కడ చెప్పే పద్ధతిలో మీరు బట్టలు ఆరబెట్టుకున్నారంటే మళ్ళీ ఐరన్ కూడా అవసరం లేదండి. ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. లేదు కొద్దిగా స్టిఫ్గా కావాలంటే ఇంకొక అరమూత మనము యాడ్ చేసుకొని చక్కగా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. లేదంటే బట్టలకు తెల్లగా కనిపించేస్తుంది. నేను ఒక బకెట్లో ఏమో ఒక మూత వేసాను, ఇంకొక బకెట్ 1.5 మూత వేస్తున్నానండి. కొద్దిగా స్టిఫ్గా కావాలంటే ఈ విధంగా 1.5 మూత వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. అలాగే మూత కూడా చక్కగా కడుక్కొని మూత పెట్టేయాలండి, లేదంటే ఆరిపోతే గట్టిగా ఉంటుంది, మూత కూడా రాదు. బాగా వాటర్లో కలిసేటట్టుగా మనం వేసిన లిక్విడ్ చూసుకోవాలి. ఇలా చేత్తో అంతా కలుపుకున్న తర్వాత మనము ఏ బట్టలకైతే గంజి పెట్టాలనుకుంటున్నామో వాటిల్ని ముంచి ఒక 5 నిమిషాలు అలా పెడితే సరిపోతుందండి. మనం అప్పుడప్పుడే ఉతుక్కున్న బట్టలైనా తడిగా ఉంటాయి కదా, అవైనా సరే ఇలాగే గంజి పెట్టుకోవచ్చండి. లేదా బాగా ఆరబెట్టుకొని ఆ తర్వాత అయినా సరే ఇలా గంజి వేసుకున్న నీళ్ళల్లో నానబెట్టుకుంటే సరిపోతుంది. ఏదైనా సరే ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేయాలి, అప్పుడు మాత్రమే గంజి అంతా బట్టలకు పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసామంటే గంజి అంతా పీల్చుకుంటాయి బట్టలు. ముఖ్యంగా లిక్విడ్ అంతా వాటర్లో బాగా కలిసేటట్టు చూడాలండి, లేదంటే కలర్ బట్టల పైన తెల్లగా తెలుస్తుంది. మనము కలిపేటప్పుడే చేత్తో బాగా ఒక 2 నిమిషాలు కలిపినామంటే అంతా వాటర్లో కలిసిపోతుంది. మనము గంజిలో ముంచే బట్టలు మునిగేటట్లు చూసుకోవాలండి, అప్పుడే ఈవెన్గా గంజి అంతా బట్టలకు పడుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా ఎక్స్ట్రాగా ఉండే వాటర్ అంతా ఇలా పిండేసి మనము ఏదైనా ఒక కమ్మీ పైన వేసామంటే వాటర్ అంతా కారిపోతుంది. ఆ తర్వాత మనము ఆరబెట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఎంతో ఈజీగా మనము ఈ విధంగా గంజి పెట్టుకోవచ్చు. చీరలైనా షర్ట్లైనా అలాగే పిల్లల డ్రెస్సులకైనా కూడా ఇదే విధంగా మనము గంజి పెట్టుకోవచ్చండి. ఏ రోజు బట్టలకు ఆ రోజు పెట్టుకొని ఆరబెట్టుకున్నామంటే చక్కగా ఐరన్ అవసరం లేకుండా నీట్గా ఉంటాయి. మనము ఆరిన తర్వాత నీట్గా మడిచిపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ విధంగా నేను పిండిన తర్వాత ఒక రాడ్ పైన అలా వేసాను, వాటర్ అంతా కిందికి కారిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ముడతలు లేకుండా నీట్గా ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ముందుగా నేల అయితే క్లీన్ చేసుకోవాలి. మేము ప్రతిరోజు వాకిలి నీట్గా కడుగుతాం కాబట్టి మురికైతే ఏమీ లేదు. నేను డైరెక్ట్గా ఆరబెట్టేస్తున్నాను. ఇలా 2 వైపులా పట్టుకొని చక్కగా ఆరబెట్టామంటే 5 మినిట్స్లో ఆరిపోతున్నాయండి, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడైతే. అలాగే నీట్గా ఎక్కడ ముడత లేకుండా ఆరేసామంటే
మనం చక్కగా మడత పెట్టి షెల్ఫ్లో పెట్టుకోవచ్చు. ఐరన్ ఏమీ అవసరం లేదు. ఇంకా మీకు ఏదైనా డౌట్గా ఉంటే దానిపైన ఏదైనా బరువుగా పెట్టేసామంటే అచ్చు ఐరన్ చేసిన మాదిరిగా వచ్చేస్తాయండి బట్టలంతా కూడా. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.